మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ నాగసాలకు చెందిన భీమేష్ మృతదేహాన్ని సోమవారం కుక్కలు పీకుతిన్న ఘటనపై రాష్ట్ర వైద్య విధాన ఆరోగ్య పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ మంగళవారం తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టిన ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ చంద్రకళ, పోస్టుమార్టం చేసిన డాక్టర్లు, వార్డ్ బాయ్లను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చేసే ముందు 5 to 5:30 మధ్య లోపల కొన్ని డాగ్స్ లోపలికి ఎంటర్ అయ్యి డెడ్ బాడీని తినేసి అనేది మన మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుంది. వీడియోతో సహా పెట్టారు. దానికి డెఫినెట్గా మేము చింతిస్తున్నాం. దాన్ని ఇంకోసారి జరగకుండా దాని మీద చర్యలు తీసుకోవడానికి భాగంగా యాక్చువల్గా కొత్త బిల్డింగ్ కూడా పోస్ట్మార్టం రూమ్ రెడీ అయింది పార్షియల్గా. వాళ్ళ జాగ్రత్తలు అట్లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అందరినీ కూడా చర్యలు తీసుకుని ఇమ్మీడియట్గా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేస్తాం. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? సస్పెన్షన్ చేస్తాం. ఎవరెవరు సూపరింటెండెంట్ అవుతారు, ఆర్ఎంఓ అవుతారు, కన్సల్ట్ డాక్టర్ ఎవరైతే పోస్ట్మార్టం చేస్తారో, అట్లాగే వార్డ్ బాయ్ ఎవరైతే ఉన్నారో ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా మేము మళ్ళీ వాళ్ళకి గైడ్ చేసి ఈ విధంగా మీకు అంటే తీసుకొని ఇంకొకసారి ఎక్కడ జరగకుండా ఇట్లాంటి కార్యక్రమాలు అందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. సస్పెండ్ ఇప్పుడు ఎంతమంది సార్ మొత్తం టోటల్ సస్పెండ్? 4 అయితే. తర్వాత ఎంఎన్ఓ ఉన్నాడు రవిప్రకాష్, డిఎంఓ డాక్టర్ మనీషా. ఒకటి ఇక్కడ టైం పాలన కూడా పాటిస్తుంది సార్. 9 అది నేను మాట్లాడతాను ఇప్పుడు ఈ పర్టికులర్ విషయం కాబట్టి టైం గురించి నేను టేక్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ ఇట్. మంత్రి గారు కూడా రెగ్యులర్గా దాని మీద రివ్యూ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీడియోలో కూడా చూసుకుంటే ఎవరు వచ్చారు, ఎవరు లేకుండా ఉన్నారనేటువంటిది కూడా ఆభా అటెండెన్స్ అనేటువంటిది తీసుకుంటూ చేస్తూ వస్తున్నాను. డెఫినెట్గా అది అటెండెన్స్ పెంచుతాము. వాళ్ళు వచ్చే టైము, పోయే టైము కూడా రెండు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కూడా తీసుకున్నాం. వచ్చిన డాక్టర్ ఓపీ ఎంత చూసాడు, ఐపీఎం చేశాడు, సర్జరీ అయితే ఎన్ని సర్జరీలు అయినాయి, రౌండ్ చేసిండా లేదా, ఎంత టైం ఇక్కడ ఉన్నాడు అనేటువంటి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఓల్డ్ హాస్పిటల్లో ఓపీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఓల్డ్ హాస్పిటల్లో ప్రస్తుతం ఓల్డ్ హాస్పిటల్ మేము ఇప్పుడు అది వైద్య విధాన పరిషత్ కింద ఉంటుంది. ముందు ఈ హాస్పిటల్ ఇది ఒకటే వైద్య విధాన పరిషత్ కింద ఉంటుంది. అక్కడ లోకల్గా మీ కలెక్టర్ గారు, తర్వాత మీ లోకల్ ఎమ్మెల్యే వారితో ఒకసారి మాట్లాడుకొని అది దేనికి వాడుకోవాలనేటువంటిది మీరు ఆలోచించుకోవాలి.